తెలంగాణలో బీజేపీకి జనసేనకు పొత్తు ఉంటుందా? బీజేపీ జనసేన పొత్తు అవసరమా? భవిష్యత్తులో బీజేపీ దారేటు, జనసేన దారేటు. నమస్తే, మీరు చూస్తున్న యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగా. తెలంగాణలో జనసేన అనేది ఒక పార్టీ ఉంది, కానీ పార్టీ నిర్మాణం అనేది సరిగ్గా లేనటువంటి పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ నిర్మాణం కానీ, పార్టీ కార్యవర్గం కానీ ఎక్కడ కూడా బలంగా లేని పార్టీ. కాకపోతే పవన్ కళ్యాణ్ చరిస్మా తోటి జనసేన పార్టీకి హైదరాబాద్ నగరంలో ఒక ఓటు బ్యాంకు ఉంది అనేటువంటి ఒక సంకేతాలు వినిపిస్తున్నాయి. జిల్లాలోకి వెళ్ళేసరికి ఎక్కడ కూడా జనసేన పార్టీ లేదు. మరి హైదరాబాద్ గురించి ఎందుకు చర్చ మొదలైందంటే, తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒక సభ పెట్టే ప్రయత్నం చేసి, ఆ సభ కాకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో, తెలంగాణలో నేను పోటీ చేస్తున్నా, మా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పిన విధానం ఏదైతే ఉందో, అది తెలంగాణ పైన జనసేన పార్టీ ప్రత్యేకమైన దృష్టి సాధించింది అనేది తెలిసిపోయింది. నిజంగా మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జనసేన పార్టీ పోటీ చేసేటువంటి దమ్ముందా, పోటీ చేసి గెలిచేంత ఓటు బ్యాంక్ ఉందా అంటే, ఒంటరిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా జనసేనకు కష్టాలు తప్ప అనేది అర్థమవుతుంది. మరి జనసేన ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో దోస్తాని ఉండి, కేంద్రంతో బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పుడు, మరి తెలంగాణలో కూడా బీజేపీ తోటి దోస్తాని ఉండకపోతుందా అంటే, ఈ ఆలోచనే ఒక చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పొత్తుండి, జాతీయ స్థాయిలో పొత్తుండి, మరి తెలంగాణలో పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కదా అంటే, బీజేపీకి జనసేనతో పొత్తు ఉండదని చెప్పి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. అసలు పొత్తును నిలపాల్సింది మీరు కాదు, జాతీయ స్థాయి నాయకత్వం అని చెప్పి జనసేన తెలంగాణ అధినేత శంకర్ గౌడ్ చెప్పిండు. మరి ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు? పొత్తు ఎలా ఉంటుంది? అసలు పొత్తు పెట్టుకుంటే బీజేపీకి లాభమా, నష్టమా? జనసేనతో కనుక పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఒకంత నష్టం జరిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే తెలంగాణని అయ్యే జాగీరా అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఏదైతే ఉందో, అది తెలంగాణ ప్రజల మనోభావాలను కాస్త ఇబ్బంది పెట్టే విధంగా తయారైంది. ఈ నేపథ్యంలో అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఓటు బ్యాంకు లేదు, ఆ ఓటు బ్యాంకు డెవలప్మెంట్ కోసమే జనసేనతో పొత్తు పెట్టుకుంది అనేటువంటి ఒక అపవాదు బీజేపీ తెలంగాణలో మూట కట్టుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి తోడు జనసేన బలమేందో తెలుసుకోకుండా, జనసేన బలహీనత ఏందో తెలుసుకోకుండా జనసేనతో దోస్తాన్ని కట్టడం బీజేపీ ఓటు బ్యాంకుకు ఒక ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి అసలు ఏ పార్టీతో సంబంధం లేదు, పొత్తు వద్దు, మనం ఒంటరిగా పోటీ చేద్దాం, హైదరాబాద్లో బలంగా ఉంది, గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా బీజేపీ సీట్ల సంఖ్య బాగా పెరిగింది కాబట్టి ప్రస్తుతం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది, జనసేనతో పొత్తు వద్దు అని చెప్పి బీజేపీ తెలంగాణ నాయకులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిజంగా బీజేపీతో పొత్తు లేకపోయినా అయితే ఒంటరిగా అయినా సరే జనసేన పోటీ చేయాలి, జనసేన బలమేందో చూపించాలి. ఆ సెటిలర్ ఆంధ్ర ఓట్లు ఏదైతున్నాయో ఆ ఓట్లను మనం క్యాచ్ చేసుకోవాలి. ఆ కమ్మ వాళ్ళతో ఉన్నటువంటి కానీ, కాపు వాళ్ళతో ఉన్నటువంటి ఓటు సంబంధాలు ఏదైతే ఉన్నాయో, లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాణిజ్య సంబంధాలు ఏదైతే ఉన్నాయో, కుటుంబ సంబంధాలు ఏదైతే ఉన్నాయో, అవన్నింటిని కూడా క్యాచ్ చేసుకొని తెలంగాణలో జనసేన ఉనికిని చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి జనసేన ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళ మధ్య పొత్తు ఉంటుందా ఉండదా? జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాకముందుకే ఈ రెండింటి మధ్య ఒక హాట్ టాపిక్ చర్చ మాత్రం మొదలైంది. ఏదేమైనా ఒకవేళ పొత్తు పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని తీవ్రంగా విమర్శించే అవకాశం ఉంది. కాబట్టి పొత్తు లేకుండానే ఒంటరిగా జిహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి వెళ్దామని చెప్పి బీజేపీ ఆలోచిస్తుంది. అధినాయకత్వం ఓకే అంటే బీజేపీతో పొత్తు, లేదంటే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి జనసేన ఆలోచిస్తుంది. నిజంగా ఆలోచిస్తే గ్రేటర్ హైదరాబాద్లో జనసేన, బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఈ అన్ని పార్టీల మధ్య కనుక ఓట్లు చీలినట్టు పరిస్థితి ఏర్పడితే అప్పుడు స్పష్టమైన మెజార్టీ ఎవరికి రాక ఒక అంగు ఏర్పడేటువంటి ప్రమాదం కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది, ఏ పార్టీ ఎవరితో ఖాయం పెట్టుకుంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరడం అంత ఈజీ కాదు అని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేస్తుంది. కాబట్టి చూద్దాం కాలం ఏం సమాధానం చెప్తుంది. నమస్తే.